ఎలక్ట్రాన్ వర్సెస్ గాడ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ స్టూడెంట్స్ అండ్ కొలీగ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ టాపిక్ డిస్కస్ చేస్తూ ఉన్నాం. పార్ట్ 1లో డిఫరెన్షియల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. పార్ట్ 2లో ఇంటిగ్రల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను పార్ట్ 1 పార్ట్ 2లో చెప్పినటువంటి పాయింట్ ఫామ్ అండ్ ఇంటిగ్రల్ ఫామ్ మొత్తం 8 ఈక్వేషన్స్ ఇచ్చాను. 4+4 8 ఈక్వేషన్స్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ 8 ఈక్వేషన్స్ ఇచ్చాను. దీస్ 8 ఈక్వేషన్స్ బిలాంగ్ టు టైమ్ వేరియింగ్ ఫీల్డ్. డోంట్ ఫర్గెట్, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న పాయింట్ ఫామ్ అండ్ ఇంటిగ్రల్ ఫామ్ ఈక్వేషన్స్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్కి సంబంధించినవి. ఇంకా ఫ్రీ స్పేస్లో ఈక్వేషన్స్ మనకు రావాలన్నా, స్టాటిక్ ఫీల్డ్లో రావాలన్నా, ఇంకా ఏ ఫామ్లో రావాలన్నా మనం సోర్స్ ఈక్వేషన్స్గా ఈ టైమ్ వేరియింగ్ ఫీల్డ్ ఈక్వేషన్స్నే వాడుకుంటాం. ఓకే, సో బేసిక్ థింగ్ ఈజ్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్ ఈక్వేషన్స్. సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ స్పేస్ ఈక్వేషన్స్. థర్డ్ వన్ స్టాటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్. ఫోర్త్ వన్ both static and free space equations. Last one phasor form. Okay, Maxwell equations categorized into these 5 types. Already up to now we discussed in the part 1 part 2 we discussed about time varying field. Time varying field is the source. Using this source equations only we will get remaining forms: free space, static and free space, phasor form. ఓకే, ఫస్ట్ ఫ్రీ స్పేస్లో ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళు అబ్జర్వ్ చేద్దాం ఈ వీడియో క్లిప్లో. ఇంకా ఫ్రీ స్పేస్లో, స్టాటిక్ ఫీల్డ్లో ఏ విధంగా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఉంటాయో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇప్పటి వరకు మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో నేర్చుకున్న ప్రకారం అన్ని ఈక్వేషన్స్ ముందు రాసేసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ టైమ్ వేరియింగ్ ఫీల్డ్ ఈక్వేషన్సే రాయాలి. ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నది సోర్స్ ఈక్వేషన్స్ అంటారు, టైమ్ వేరియింగ్ ఫీల్డ్ ఈక్వేషన్స్. ఫస్ట్ పాయింట్ ఫామ్ రాయండి, అంటే డిఫరెన్షియల్ ఫామ్. డెల్ బార్ క్రాస్ హెచ్ బార్. అవసరమైతే మీ ప్రీవియస్ నోట్స్ చూసుకోండి, ప్రీవియస్ వీడియోలో కూడా ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్కి డెఫినేషన్ కూడా చెప్తూ. సెకండ్ ఈక్వేషన్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్. ఈ డాట్ని మీరు మర్చిపోవద్దు, డాట్ అంటే టైం డిఫరెన్షియేషన్ అని చాలాసార్లు చెప్తూ ఉన్నాను. థర్డ్ వన్ డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రోవి, పీవీ కదండి, రోవి. ఓకే, ఫోర్త్ వన్ డెల్ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్ని నేను ఈ టైం వేరియింగ్ ఫీల్డ్కి సంబంధించిన ఈ ఈక్వేషన్స్ని నేను మీకు ఫ్రీ స్పేస్లోకి కన్వర్ట్ చేసి చూపిస్తాను. మరి ఫ్రీ స్పేస్లోకి కన్వర్ట్ చేసి నేను చూపించాలి అంటే ఫ్రీ స్పేస్ క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి. ఫ్రీ స్పేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలియాలి. దానిలో మనకు 6 పాయింట్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఫస్ట్ వన్ కండక్షన్ కరెంట్ డెన్సిటీ. కండక్షన్ కరెంట్ డెన్సిటీ అంటే జే బార్తో రిప్రజెంట్ చేస్తాం, ఆ వాల్యూ 0. ఫ్రీ స్పేస్లో జే బార్ వాల్యూ 0 ఉంటుంది. వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ రోవి వాల్యూ కూడా ఫ్రీ స్పేస్లో 0 ఉంటుంది. నెక్స్ట్ కండక్టివిటీ వాల్యూ కూడా ఫ్రీ స్పేస్లో 0 ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రిలేటివ్ పర్మిటివిటీ, దీన్నే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. రిలేటివ్ పర్మిటివిటీ ఆర్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, దాని వాల్యూ ఫ్రీ స్పేస్లో 1 ఉంటుంది. తర్వాత రిలేటివ్ పర్మియబిలిటీ, ఆ వాల్యూ కూడా ఫ్రీ స్పేస్లో ఎప్పుడూ కూడా 1 ఉంటుంది. తర్వాత సిక్స్త్ వన్ ఇంట్రిన్సిక్ ఇంపెడెన్స్ లేదా దీన్నే క్యారెక్టరిస్టిక్ ఇంపెడెన్స్ అంటారు. దాన్ని ఏటాతో రిప్రజెంట్ చేస్తారు. ఇది ఎన్ కాదండి, ఏటాతో రిప్రజెంట్ చేస్తారు. దీని వాల్యూ ఫ్రీ స్పేస్లో ఎప్పుడు కూడా 120 పై ఓమ్స్. దీనికి యూనిట్స్ ఇంపిడెన్స్ని ఓమ్స్లో మెజర్ చేస్తారు. 120 పై ఓమ్స్. పై వాల్యూ మనకు తెలుసు కదా, 3.14 సంథింగ్ అని. దానితో మల్టిప్లై చేసి చూడండి, మీకు అప్రాక్సిమేట్గా
377 ఓమ్స్ వస్తుంది ఆన్సర్. 377 ఓమ్స్. ఓకే, ఇది ఈ 6 క్యారెక్టరిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 6 పాయింట్స్ నేర్చుకుంటే ఈ 6 కండిషన్స్ ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ టైం వేరియింగ్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ఉన్నాయి కదండి, పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్, ఇక్కడ అప్లై చేయాలి వాటి వాల్యూస్. అప్పుడు మనకి ఫ్రీ స్పేస్ ఈక్వేషన్స్ వస్తాయి పాయింట్ ఫామ్లో. మనం పాయింట్ ఫామ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పాయింట్ ఫామ్లోనే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ 1 చూడండి. ఈక్వేషన్ 1లో మనం ఇక్కడ రాసిన ఈ 6 పాయింట్స్లో ఏది సింక్ అయింది? జే బార్ ఒకటి ఉంది. జే బార్ ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ పాయింట్ జే బార్ అని రాశాను. నెక్స్ట్ ఇంకేమున్నాయి? డి డాట్ బార్ లేదు చూడండి, హెచ్ బార్ లేదు, డెల్ బార్ లేదు. ఓకే, జే బార్ని ఏం చేయాలి? 0 తీసుకోవాలి ఫ్రీ స్పేస్లో. సో అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది? జే బార్ 0 ప్లేస్ చేస్తే అప్పుడు ఈక్వేషన్ 1 ఏమవుతుంది? డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు డి డాట్ బార్ అవుతుంది. ఓకే, జే బార్ 0 సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. ఓకే, ఈక్వేషన్ 1 అయిపోయింది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఇక్కడ ఉన్నది ఇది టైం వేరియింగ్ ఫీల్డ్కి సంబంధించింది. ఇప్పుడు మనకి జే బార్ 0 తీసుకుంటే వచ్చిన ఈక్వేషన్, మీకు ఎగ్జామ్లో ఫ్రీ స్పేస్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ రాయండి అంటే ఇది ఫ్రీ స్పేస్కి సంబంధించినవి. పాయింట్ ఫామా ఇంటిగ్రల్ ఫామా ఇప్పుడు మనం చేస్తుందో బాగా గుర్తుంచుకోండి. ఇంటిగ్రల్ సింబల్ ఎక్కడ వాడలేదు, ఇవన్నీ పాయింట్ ఫామ్ లేదా డిఫరెన్షియల్ ఫామ్. నెక్స్ట్ అట్లానే సెకండ్ ఈక్వేషన్ డెరైవ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ డెల్ బార్ ఉంది, తర్వాత ఈ బార్ ఉంది, తర్వాత బి డాట్ బార్ ఉంది. ఇక్కడ ఉన్న 3 పారామీటర్లో ఏది కూడా ఇప్పుడు ఫ్రీ స్పేస్ క్యారెక్టరిస్టిక్స్లో ఉందా? చూడండి, డెల్ బార్ కానీ, ఈ బార్ కానీ, బి డాట్ బార్ కానీ ఏది సింక్ అవ్వలేదు. సో యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయాలి. సెకండ్ ఈక్వేషన్ మాత్రం ఫ్రీ స్పేస్లో, టైం వేరియింగ్ ఫీల్డ్లో, అది 2 చోట్ల కూడా ఒకే ఈక్వేషన్ అనమాట. ఓకే, ఎక్కడ మారదు. ఫ్రీ స్పేస్లో, టైం వేరియింగ్ ఫీల్డ్లో అది కాన్స్టెంట్గా ఉంది సెకండ్ ఈక్వేషన్. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి, ఇక్కడ డెల్ బారు, డి బారు, రోవి ఉన్నాయి. ఇప్పుడు నేను రాసిన 6 పాయింట్స్ ఫ్రీ స్పేస్ క్యారెక్టరిస్టిక్స్ 6 పాయింట్స్ చూడండి, ఏది సింక్ అయింది? రోవి. సెకండ్ వన్ చూడండి, ఇక్కడ సెకండ్ పాయింట్ రోవి 0. సో ఇక్కడ ఆర్హెచ్ఎస్లో రోవి 0 పెట్టి సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు థర్డ్ ఈక్వేషన్ ఏమొస్తుంది? ఫ్రీ స్పేస్ ఈక్వేషన్ డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు 0. చాలా సింపుల్గా ఉంటాయి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఈజీగా మీరు మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఫోర్త్ ఈక్వేషన్ చూడండి, ఆర్హెచ్ఎస్ 0 ఉంది, డెల్ బార్ బి బార్ ఇక్కడ మనకు రాసిన ఈ 6 పాయింట్స్లో ఉందా? లేదు. సో యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసాం? ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 4లో ఏమీ చేంజ్ లేదు. టైం వేరియింగ్ ఫీల్డ్కి, ఫ్రీ స్పేస్కి ఒకే ఈక్వేషన్స్ వచ్చాయి, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 4. బట్ టైం వేరియింగ్ ఫీల్డ్కి, ఫ్రీ స్పేస్కి డిఫరెన్స్ ఏంటంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3 అక్కడ మనకి కొంత డిఫరెన్స్ అనేది అక్కడ మెయింటైన్ చేసింది. ఓకే, ఇదన్నమాట పాయింట్ ఫామ్. ఇప్పటి వరకు మనం పాయింట్ ఫామ్లో ఫ్రీ స్పేస్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ నేను పాయింట్ ఫామ్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, తర్వాత ఇంటిగ్రల్ ఫామ్ మళ్ళీ చెప్తాను. ఓకే, ఫ్రీ స్పేస్ కంప్లీటెడ్. నేను దీన్ని అరేంజ్ చేస్తున్నాను. మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. ఈసారి స్టాటిక్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టాటిక్ ఫీల్డ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మళ్ళీ రాస్తాను. ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ టైం వేరియింగ్ ఫీల్డ్ ఈక్వేషన్సే రాయాలి మనం ఎప్పుడు కూడా పాయింట్ ఫామ్లో. ఇవి సోర్స్ ఈక్వేషన్స్ అని చెప్తున్నాను కదా. ఫస్ట్ ఈక్వేషన్ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు, మీకు ఇవి వచ్చేసేయాలి. ఇన్నిసార్లు మనం రాస్తున్నప్పుడు మీరు ఈజీగా ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనగానే ఈ 4 ఈక్వేషన్స్ మీరు ఈజీగా రాసేసేయాలి. డెల్ బార్ క్రాస్ ఈ బార్ మైనస్ బి డాట్ బార్, థర్డ్ వన్ డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రోవి, ఫోర్త్ వన్ డెల్ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. ఓకే,
ఇప్పుడు ఫ్రీ స్పేస్ అయిపోయింది కదా పాయింట్ ఫామ్లో. ఇప్పుడు స్టాటిక్ ఫీల్డ్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ పాయింట్ ఫామ్లో డెరైవ్ చేస్తాను. స్టాటిక్ ఫీల్డ్కి ఓన్లీ 2 కండిషన్సే ఉన్నాయి. ఫ్రీ స్పేస్లో అయితే 6 చెప్పాను కదా, స్టాటిక్ ఫీల్డ్లో అయితే 2 ఉన్నాయి. ఒకటి బి డాట్ బార్ వాల్యూ అంటే మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ, ఆల్రెడీ నేను ఫస్ట్ పార్ట్లో చెప్పాను, డిఫైన్ చేశాను, 0. నెక్స్ట్ స్టాటిక్ ఫీల్డ్లో ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ డి డాట్ బార్ కూడా 0. ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ డి డాట్. ఓకే, ఈ 2 ఎక్కడైతే ఏ ఈక్వేషన్స్లో మీకు కనిపిస్తాయో ఆ ప్లేస్లో 0 పెట్టేసేయండి, స్టాటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ వచ్చేస్తాయి. బి డాట్ బార్ డి డాట్ బార్ ఉన్న ఈక్వేషన్స్ ఏమున్నాయి మన మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ సోర్స్ ఈక్వేషన్స్లో, టైం వేరింగ్ ఫీల్డ్ ఈక్వేషన్స్లో? ఇక్కడ డి డాట్ బార్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 మనం ఏం చేంజ్ అవ్వవు. స్టాటిక్ ఫీల్డ్కి టైం వేరింగ్ ఫీల్డ్కి మనకి సేమ్ వస్తాయి. ఇప్పుడు ఈ కండిషన్స్ అప్లై చేస్తూ రాయండి. స్టాటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ రాయండి. స్టాటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ ఏమవుతుంది, డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు, ఇక్కడ డి డాట్ బార్ 0 తీసుకుంటే జే బార్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు, ఇక్కడ రైట్ సైడ్ బి డాట్ బార్ 0 కదా, ఈ కండిషన్ స్టాటిక్ ఫీల్డ్ ప్రకారం 0 తీసుకోండి. ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4లో అసలు ఈ 2 పారామీటర్స్ రిఫ్లెక్ట్ అవ్వలేదు కదా, కాబట్టి అవి యాజ్ ఇట్ ఈస్గా రాసేసేయండి. మరలా రాయాలి, 4 ఈక్వేషన్స్ కనిపించాలి. స్టాటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్ అని ఎగ్జామ్లు అడగగానే 3 and 4 అవి రిపీట్ అయినా సరే, చేంజ్ కాకపోయినా మళ్ళీ రాయాలి. ఇక్కడ ఓన్లీ 1 and 2 చేంజ్ అయ్యాయి, 3 and 4 యాజ్ ఇట్ ఈస్గా టైం వేరింగ్ ఫీల్డ్ ఇవే వచ్చేసాయి. ఓకే, ఇవి స్టాటిక్ ఫీల్డ్. ఏ ఫామ్ ఈక్వేషన్స్ ఇవి? పాయింట్ ఫామా, ఇంటిగ్రల్ ఫామా? పాయింట్ ఫామ్. ఇంటిగ్రల్ సింబల్ లేదు కదా, ఇంకా కన్వర్ట్ చేయలేదు, నేను తర్వాత కన్వర్ట్ చేస్తాను. ఓకే, స్టాటిక్ ఫీల్డ్ కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి చూడండి, 4 ఈక్వేషన్స్. డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు జే బార్, డెల్ బార్ డాట్ ఈ బార్ ఈక్వల్ టు 0, డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో వి, డెల్ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. ఓకే అండి, నెక్స్ట్ స్టాటిక్ ఫీల్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ స్పేస్, స్టాటిక్ ఫీల్డ్ 2 కలిపి అప్లై చేస్తాను. టాపిక్ నేమ్ ఏంటంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఫర్ బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్. ఇప్పుడు మనకి ఫ్రీ స్పేస్లో మీకు 6 కండిషన్స్ చెప్పాను కదా, ఏంటి ఆ 6 కండిషన్స్? జే బార్ 0, సిగ్మా 0, రోవి 0, ఎప్సిలాన్ ఆర్ 1, ఇంకా మ్యూ ఆర్ 1, తర్వాత ఏటా వాల్యూ 125 ohms. ఓకే, ఇవి ఫ్రీ స్పేస్కి సంబంధించినవి. స్టాటిక్కి సంబంధించిన ఇప్పుడే నేర్చుకున్నాం, అదే 2 పాయింట్లు ఉన్నాయి. బి డాట్ బార్ 0, డి డాట్ బార్ 0. ఇప్పుడు మొత్తం ఈ 8 కండిషన్స్ని మనం పాయింట్ ఫామ్ టైం వేరింగ్ ఫీల్డ్ సోర్స్ ఈక్వేషన్స్ తీసుకొని వాటిలో అప్లై చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు డి డాట్ బార్ ప్లస్ జే బార్. ఇప్పుడు ఈ 8 కండిషన్స్ ఒకేసారి అప్లై చేయాలి ఎట్ ఏ టైం. బోత్, ఈ కండిషన్ పేరు ఏంటంటే, టాపిక్ నేమ్ బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఫర్ బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్. ఓకే, అప్లై చేయండి. ఏమేమి ఈ 8 పారామీటర్స్లో ఏవి సింక్ అవుతున్నాయి? ఇది డి డాట్ బార్ 0, ఇదొకటి, జే బార్ 0, ఇదొకటి, ఎట్ ఏ టైం. ఓకే, ఫైనల్గా మనకేమొస్తుంది? డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఇది ఇప్పుడు మనకు వచ్చిన అవుట్పుట్. అట్లానే సెకండ్ ఈక్వేషన్ తీసుకోండి. డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. సోర్స్ ఈక్వేషన్ తీసుకుంటాం ప్రతిదానికి. ఓకే, ఇక్కడ ఈ 8 కండిషన్స్లో, ఇక్కడ ఉన్న 8 కండిషన్స్లో ఏది అప్లై అవుతుంది? ఇది ఒక్కటే అప్లై అవుతుంది, మిగిలిన ఈ 2 లేవు. సో మనకు ఫైనల్గా డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ ఈక్వేషన్ 3, డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రోవి. మనకి ఈ కండిషన్ ప్రకారం ఇది ఉంది కదా, అప్లై చేస్తే డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు 0. ఫోర్త్ ఈక్వేషన్, డెల్ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనం రాసుకున్న 8 కండిషన్స్లో ఏది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వలేదు, సో అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫోర్త్ ఈక్వేషన్ ప్రతి ఫామ్లో కూడా రిపీట్ అవుతుంది, మీరు అబ్జర్వ్ చేస్తున్నారా?
ఓకే, ఇప్పటి వరకు మనం టైం వేరింగ్ ఫీల్డ్ కంప్లీట్ చేసాము. టైం వేరింగ్ ఫీల్డ్లో పాయింట్ ఫామ్ 4 ఈక్వేషన్స్ రాసాం. ఫ్రీ స్పేస్లో పాయింట్ ఫామ్ 4 ఈక్వేషన్స్ అయిపోయాయి. స్టాటిక్ ఫీల్డ్లో పాయింట్ ఫామ్ 4 ఈక్వేషన్స్ అయిపోయాయి. బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్లో కూడా పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్ 4 అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా ఫేజార్ ఫామ్ ఒకటి ఉంది. ఫేజార్ ఫామ్ ఈక్వేషన్స్. ఫేజార్ ఫామ్ అంటే ఏమీ లేదు, జస్ట్ ఎక్కడైతే డాట్ కనిపిస్తుందో ఆ ప్లేస్లో మీరు జే ఒమేగా పెట్టాలి. డాట్ అంటే d/dt ఆర్ ∂/∂t అని కూడా యూజ్ చేయొచ్చు. ఎక్కడైతే ఈ టైం డిఫరెన్షియేషన్ ఉందో అక్కడ దట్ ఈస్ రీప్లేస్డ్ బై జే ఒమేగా. ఓకే, ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 తీసుకోండి. ∇ బార్ క్రాస్ H బార్ ఈక్వల్ టు D డాట్ బార్ ప్లస్ J బార్. ఇక్కడ మన డాట్ కనిపించింది కదా, ఇక్కడ డాట్ ప్లేస్లో ఏం పెట్టాలి, జే ఒమేగా పెట్టాలి. అప్పుడు ఎంత వస్తుంది మనకు అవుట్పుట్, ∇ బార్ క్రాస్ H బార్ ఈక్వల్ టు డాట్ ప్లేస్లో జే ఒమేగా ఇంటూ రిమైనింగ్ పార్ట్ D బార్. ఆ డాట్ తీసేసేయండి, ఇక డాట్ ప్లేస్లో జే ఒమేగా పెట్టేసినప్పుడు రిమైనింగ్ ఇంకా D బార్ ఉంది ప్లస్ J బార్ యాజ్ ఇట్ ఈస్గా. అట్లానే ఈక్వేషన్ 2 ఏంటి, ∇ బార్ క్రాస్ E బార్ ఈక్వల్ టు మైనస్ B డాట్ బార్. దీంట్లో కూడా డాట్ కనిపిస్తుంది కదా, డాట్ ప్లేస్లో ఏం చేస్తారు, మైనస్ పెట్టేసి అక్కడ యాజ్ ఇట్ ఈస్గా డాట్ ప్లేస్లో జే ఒమేగా, రిమైనింగ్ పార్ట్ B బార్. ఓకే, ఈక్వేషన్ 3 చూడండి. ∇ బార్ డాట్ D బార్ ఈక్వల్ టు ρV. ఇక్కడ డాట్ లేదు కదా కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ఏం చేంజ్ చేయలేము. ఈక్వేషన్ 4 ∇ బార్ డాట్ B బార్ ఈక్వల్ టు 0. ఇక్కడ కూడా డాట్ లేదు కదా, సో ఫేజార్ ఫామ్లో ఈ 2 ఈక్వేషన్స్ చేంజ్ అవ్వవు, ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, సేమ్ ఇదే మోడల్లో ఇప్పటి వరకు అన్ని మొత్తం 5 ఫార్మ్స్ కంప్లీట్ చేసేసాను. ఓకే, స్టాటిక్, ఫ్రీ స్పేస్, బోత్ స్టాటిక్ అండ్ ఫ్రీ స్పేస్, టైం వేరియింగ్ ఫీల్డ్, లాస్ట్ వన్ ఈజ్ ఫేజార్ ఫామ్. మొత్తం 5 ఫార్మ్స్లో 5 ఇంటూ పాయింట్ ఫామ్లు 4 ఈక్వేషన్స్ వచ్చాయి. 20 ఈక్వేషన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదే మోడల్లో మనం ఇంటిగ్రల్ ఫామ్ ఈక్వేషన్స్ తీసుకొని చెప్పాలి, కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ టైం వేరియింగ్ ఫీల్డ్కి ఈసారి ఇంటిగ్రల్ ఫామ్ ఈక్వేషన్స్ తీసుకోండి. నేను పార్ట్ 2 క్లాస్లో ఇంటిగ్రల్ ఫామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫైనల్ ఫామ్ మనకి ఏమొచ్చింది, ఫస్ట్ ఈక్వేషన్ ఇంటిగ్రల్ H బార్ dl ఈక్వల్ టు ∇ బార్ క్రాస్ H బార్ ఈక్వల్ టు D డాట్ బార్ ప్లస్ J బార్. D డాట్ బార్ ప్లస్ J బార్ ds బార్. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్. అవసరమైతే మీరు ఇంటిగ్రల్ పార్ట్ 2 క్లాస్ ఒకసారి చూడండి. ఇంటిగ్రల్ ఫామ్ ఈక్వేషన్ ఫైనల్గా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 ఇది ఇంటిగ్రల్ ఫామ్లో. ఓకే, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఫ్రీ స్పేస్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఈసారి ఒక ఈక్వేషన్ తీసుకొని అన్ని ఫామ్స్లో ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ తీసుకుంటాను, అలా అయినా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫ్రీ స్పేస్లో మనకి ఫ్రీ స్పేస్ ఆ 6 పాయింట్స్ ఒకసారి చూడండి. ఇది J బార్ ఒకటి టచ్ అవుతుంది. J బార్ వాల్యూ ఎంత ఫ్రీ స్పేస్ ప్రకారం 0. అప్పుడు ఆ 0 అప్లై చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రల్ H బార్ dl ఈక్వల్ టు ఇంటిగ్రల్ D డాట్ బార్ ds బార్ అవుతుంది. ఓకే, ఇది ఇంటిగ్రల్ ఫామ్లో ఫ్రీ స్పేస్ ఈక్వేషన్ అంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 అంటే ఇది రాయాలి. ఓకే, ఇది కూడా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 ఫ్రీ స్పేస్లో. అలానే స్టాటిక్ ఫీల్డ్లో మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 ఏమవుతుంది, 2 కండిషన్స్ ఇచ్చాను కదా, B డాట్ బార్ 0, D డాట్ బార్ 0. అంటే ఇక్కడ D డాట్ బార్ 0 అప్లై చేయాలి స్టాటిక్ ఫీల్డ్కి. LHS యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్ 0 అయితే సెకండ్ పార్ట్ J బార్ ఇంటూ DS బార్ అవుతుంది. స్టాటిక్ ఫీల్డ్ కూడా మీకు ఫామ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి ఈసారి, బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్ ఈక్వేషన్ 1. మనకి రైట్ సైడ్ ఉన్న 2 పారామీటర్స్ కూడా సింక్ అవుతాయి. D డాట్ బార్ అనేది టైం వేరింగ్ ఫీల్డ్
స్టాటిక్ ఫీల్డ్ ప్రకారం 0 అవుతుంది. జే బార్ అనేది ఫ్రీ స్పేస్ ప్రకారం 0 అవుతుంది. అప్పుడు రైట్ సైడ్ ఏమీ ఉండదు ఇక్కడ మనకి. ఫైనల్గా మీకు ఇంటిగ్రల్ హెచ్ బార్ డిఎల్ ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, నేను ఫస్ట్ రాసిన ఫామ్ ఏంటి? సోర్స్ ఈక్వేషన్. ఇదేంటి చెప్పండి? టైం వేరింగ్ ఫీల్డ్. ఇవన్నీ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1లే, ఇంటిగ్రల్ ఫామ్లో రాస్తున్నాను. ఫ్రీ స్పేస్లో, స్టాటిక్ ఫీల్డ్లో, బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్లో. అట్లానే ఫేజార్ ఫామ్. ఫేజార్ ఫామ్ పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఓకే, బట్ అయినా రాయాలి అంటే మనం రాసుకోవచ్చు. ఫేజార్ ఫామ్లో అంటే ఇంటిగ్రల్ ఫామ్లో ఇంపార్టెంట్ కాదంటున్నాను. ఇంటిగ్రల్ హెచ్ బార్ డిఎల్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? డాట్ ఉన్న ప్లేస్లో జే ఒమేగా అని పెట్టాలి. మనకు తెలుసు కదా, డాట్ ఉన్న ప్లేస్లో జే ఒమేగా డి బార్ ప్లస్ సెకండ్ పార్ట్ జే బార్ డిఎస్ బార్. ఓకే, ఇది మొత్తం 5 ఫామ్స్లో కూడా మనకి ఇంటిగ్రల్ ఫామ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 1 కంప్లీట్ అయింది. అట్లానే సెకండ్ ఈక్వేషన్ టైం వేరింగ్ ఫీల్డ్కి మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 తీసుకుంటున్నాను. ఇంటిగ్రల్ ఫామ్, మన టాపిక్ ఇంటిగ్రల్ ఫామ్. ఇప్పుడు డిఫరెన్షియల్ ఫామ్ అయిపోయింది కదా. ఏం చెప్పండి? ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ బి డాట్ బార్ డిఎస్ బార్. ఇది మన మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2 ఇంటిగ్రల్ ఫామ్, సోర్స్ ఈక్వేషన్. ఫ్రీ స్పేస్ ప్రకారం మీరు కన్వర్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీ స్పేస్కి సంబంధించిన టర్మ్స్ ఏమీ కనిపించట్లేదు. 6 పాయింట్స్ మీరు చూడండి, ఏమీ కనిపించట్లా. సో సేమ్ యాజ్ అబౌవ్, ఫ్రీ స్పేస్లో చేంజ్ అవ్వదు. నెక్స్ట్ ఏంటి చెప్పండి? స్టాటిక్ ఫీల్డ్ ప్రకారం ఈ బి డాట్ బార్ 0 అవుతుందని చెప్పాను కదా. సో ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ ఈక్వల్ టు 0. బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్లో మనకు ఫ్రీ స్పేస్ సంబంధంగా ఏమీ లేవు అని ఇందాకే తెలుసుకున్నాం. స్టాటిక్లో అంటే మనకి బి డాట్ బార్ మళ్ళీ ఇదే వస్తుంది. స్టాటిక్లో కూడా సేమ్, ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్లో కూడా ఇదే ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఫేజార్ ఫామ్లో డాట్ ఉన్న ప్లేస్లో జే ఒమేగా పెట్టాలి. ఇంటిగ్రల్ ఈ బార్ డిఎల్ ఈక్వల్ టు రైట్ సైడ్ మనకి డాట్ ఉంది కదా చూడండి, మైనస్ బి డాట్ బార్. సో డాట్ ప్లేస్లో జే ఒమేగా రీప్లేస్ చేయండి. ఓకే, ఇది ఫేజార్ ఫామ్లో, ఇంటిగ్రల్ ఫామ్లో మ్యాక్స్వెల్. ఇవన్నీ కూడా మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 2లే వేరియస్ ఫీల్డ్స్లో. ఓకే, బట్ ఫ్రీ స్పేస్లో మనం ఇక్కడ స్టాటిక్లో ఇక్కడ ఈ రెండు సేమ్ వచ్చాయి, అబ్జర్వ్ చేయండి. ఫ్రీ స్పేస్లో టైం వేరింగ్ ఫీల్డ్లో సేమ్. టైం వేరింగ్ ఫీల్డ్లో ఇక్కడ ఏదైతే రాసామో ఇక్కడ అది రాయాలి. ఓకే, నేను సేమ్ అని పెట్టాను, మీరు పైన ఏదైతే ఈక్వేషన్ రాసామో ఇక్కడ మళ్ళీ కింద అదే రాయాలి. ఏం ఎఫెక్ట్ కాలేదు కదా, సేమ్ మళ్ళీ పై ఉన్న ఈక్వేషన్ కింద రాయాలి. ఓకే, 2 ఈక్వేషన్స్ అయిపోయాయి. నెక్స్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 3 ఇంటిగ్రల్ ఫామ్. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 3 ఇంటిగ్రల్ ఫామ్లో అంటే పాయింట్ ఫామ్ మనకు తెలుసు, డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో వి. మనకి ఫైనల్గా ఇంటిగ్రల్ ఫామ్ ఏమొచ్చింది? దాని కరస్పాండింగ్ ఇంటిగ్రల్ ఫామ్ ఇంటిగ్రల్ డి బార్ డిఎస్ బార్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ రో వి డివి. ఓకే, డైవర్జెన్స్ థియరం అప్లై చేసినప్పుడు ప్రీవియస్ క్లాస్ చూడండి, ఈ పాయింట్ ఫామ్ నుంచి మనకి ఈ ఫామ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది టైం వేరింగ్ ఫీల్డ్ ఈక్వేషన్, దీన్ని ఫ్రీ స్పేస్లో కన్వర్ట్ చేయడానికి ఓకే ఇక్కడ రోవి ఉంది కదా, రోవి ప్లేస్లో 0 పెట్టేస్తే ఫ్రీ స్పేస్ ఈక్వేషన్ వస్తుంది. స్టాటిక్లో బి డాట్ బార్ డి డాట్ బార్ రెండు కూడా లేవు కదా, కాబట్టి టైం వేరింగ్ ఫీల్డ్లో ఏదైతే రాసామో మళ్ళీ అదే రాయాలి, చేంజ్ అవ్వదు. తర్వాత బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్లో ఇక్కడ ఫ్రీ స్పేస్ ఉంది కాబట్టి మళ్ళీ అది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ స్టాటిక్ ఎఫెక్ట్ కాకపోయినా మళ్ళీ ఈ ఈక్వేషన్ వస్తుంది మనకి.
నెక్స్ట్ ఫేజర్ ఫామ్ రాయాలి అంటే డాట్ ఉండాలి, బట్ ఈక్వేషన్ ఈ 3లో డాట్ మనకు లేదు కదా, సో ఇది కూడా యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం. ఇది కూడా ఎఫెక్ట్ అవ్వదు ఫేజర్ ఫామ్లో. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 4. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ 4 తీసుకోండి ఇంటిగ్రల్ ఫామ్లో. ఇంటిగ్రల్ b బార్ ds బార్ ఈక్వల్ టు 0. ఇది టైం వేరింగ్ ఫీల్డ్. ఫ్రీ స్పేస్లో తీసుకున్నప్పుడు ఏదైనా ఫ్రీ స్పేస్కి సంబంధించిన పారామీటర్స్ ఇక్కడ ఏమైనా సింక్ అయ్యాయా, ఆ 6 కండిషన్స్లో ఏది లేదు, సో సేమ్ యాజ్ అబౌవ్, నో చేంజ్. అట్లానే స్టాటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు b డాట్ బార్ d డాట్ బార్ అని ఏమైనా వచ్చాయా, అవి లేవు, సో సేమ్ యాజ్ అబౌవ్. సిమిలర్లీ నెక్స్ట్ బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్ తీసుకుంటే అక్కడ కూడా ఏది సింక్ అవ్వదు. మొత్తం 8 కండిషన్స్లో దేనికి సింక్ అవ్వదు ఆ ఈక్వేషన్ ఇచ్చిన టైం వేరింగ్ ఫీల్డ్, సో నాట్ చేంజ్డ్. ప్రతి దానిలో కూడా సేమ్. 4th ఈక్వేషన్ అనేది పాయింట్ ఫామ్లో చూసినా ఇంటిగ్రల్ ఫామ్ చూసినా అన్ని ఫీల్డ్స్లో సేమేనమాట. బట్ ఫేజర్ ఫామ్ అంటే అది డిఫరెంట్. ఫేజర్ ఫామ్లో డాట్ ఉన్నప్పుడే అది ఎఫెక్ట్ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ డాట్ లేదు, సో ఇక్కడ కూడా అదే సేమ్ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం పార్ట్ 1లో ఒకసారి మీరు రిఫర్ చేయండి. పార్ట్ 1లో పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను టైం వేరింగ్ ఫీల్డ్కి. పార్ట్ 2 వీడియోలో టైం వేరింగ్ ఫీల్డ్కి ఇంటిగ్రల్ ఫామ్ డెరైవ్ చేశాను. ఇప్పుడు ఈ పార్ట్ 3 వీడియోలో ఫ్రీ స్పేస్ టైం వేరింగ్ ఫీల్డ్ నుండి ఫ్రీ స్పేస్ ఈక్వేషన్స్, తర్వాత స్టాటిక్ ఫీల్డ్ ఈక్వేషన్స్, బోత్ ఫ్రీ స్పేస్ అండ్ స్టాటిక్ ఈక్వేషన్స్, ఫేజర్ ఫామ్ ఈక్వేషన్స్ డెరైవ్ చేసాం. పాయింట్ ఫామ్లో డెరైవ్ చేసాం, ఇంటిగ్రల్ ఫామ్లో కూడా డెరైవ్ చేసాం ఈ పార్ట్ 3లో. ఓకే, థ్యాంక్ యూ.